వెల్కమ్ టు పివిఐ న్యూస్. రేషన్ కార్డు లేని వారు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. మార్చల తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. డీలర్లు తమ పరిధిలో రేషన్ కార్డు లేని వారికి సచివాలయంలో దరఖాస్తు చేయించాలని డీలర్లకు ఆయన సూచించారు. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ రేషన్ కార్డుకు సంబంధించి చాలా ఇష్యూస్ మన దగ్గర ఉండటం వల్ల ఇవన్నీ కూడా రిజాల్వ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించి కొన్ని సర్వీసెస్ని ఇప్పుడు ఎనేబుల్ చేశారు సచివాలయంలో. ఇది ఆల్రెడీ మా విఆర్ఓస్ చెప్పడం జరిగింది, అందరూ కూడా సచివాలయంలో పెడుతూ ఉన్నారు. కానీ డీలర్స్ యొక్క పార్టిసిపేషన్ కూడా ఇందులో ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రేషన్ కార్డుకి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా ఎప్పుడో ఒకసారి ప్రభుత్వం వారు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోకపోతే పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా మీకు రావాల్సిన అలాట్మెంట్స్ తగ్గిపోతూ ఉంటాయి. రేషన్ కార్డ్స్ అనేది కొన్ని స్ప్లిట్ అవ్వాల్సిన కార్డ్స్ కానీ నెంబర్ ఎడిషన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. ఆ సర్వీసెస్ సంబంధించి ఒకసారి మన సిఎస్డి గారు చెప్తారు. ఒకసారి మీరు విని జాగ్రత్తగా దీనికి సంబంధించి మీరు చేయాల్సిన పని అంటే నేను చెప్తాను. ఓకే, చెప్పండి. స్మార్ట్ కార్డ్స్ కింద జారీ చేస్తానని చెప్పారు. దాని నుంచి మళ్ళీ అలాట్మెంట్ వస్తుంది. మనం ఎప్పుడైతే ఇష్యూ చేస్తామో ఆ నెక్స్ట్ మంత్ నుంచి కూడా అలాట్మెంట్లో యాడ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మీ పరిధిలో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని వచ్చే కార్డుదారులతోటి మాట్లాడి వాళ్ళ సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఇప్పుడు మన ఈటీ గారు చెప్పినట్టుగా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఆ యొక్క డిజిటల్ అసిస్టెంట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ని విఆర్ఓ లాగిన్ నుంచి నా లాగిన్ ఫార్వర్డ్ అవుతుంది డైరెక్ట్గా. ఇంక మధ్యలో వేరే లాగిన్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ నా లాగిన్ ఫార్వర్డ్ అవుతుంది. నేను ఆ లాగిన్లో డిఎస్ పెట్టేసి అప్రూవ్ చేసిన తర్వాత డిఎస్ఓ ఆఫీస్కి వెళ్తుంది. డిఎస్ఓ ఆఫీస్లో ఇవన్నీ కూడా ప్రింటింగ్ పంపిస్తారు. ప్రింటింగ్ పంపించేసి ఆ కార్డ్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ జూన్లో ఇస్తే నెక్స్ట్ జూలై మంత్ నుంచి మనకి ఈ అలాట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలామంది ఇప్పటికీ కూడా స్కూల్స్లో కావచ్చు పిల్లలకి సంబంధించి రేపు మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ పిల్లలందరికీ కూడా ఏదైనా రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా సర్టిఫికేట్స్ మనం ఇష్యూ చేయాలంటే గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం కరెక్ట్గా ఇవ్వాలంటే రేషన్ కార్డు అనేది టాప్ ప్రయారిటీ. కాబట్టి దానికి సంబంధించి మీరు ఎవరైతే మీ పరిధిలో ఉన్నటువంటి కార్డు హోల్డర్స్ని ఒకసారి వెరిఫై చేసుకొని మీరు వాళ్ళ యొక్క సర్వీసెస్ని కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. కొంతమంది సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకోమని చెప్పడంతోనే సరిపోదు. మీరు అవసరమైతే వాళ్ళందరినీ కూడా ఒక లిస్టు తీసుకొని మాకు చెప్తే మేము విఆర్ఓని పంపించి వాళ్ళ చేత అప్లికేషన్ కూడా పెట్టించే సదుపాయం చేస్తాం. జనరల్గా మీ దగ్గర ఇచ్చినట్టు కార్డు హోల్డర్ అయ్యా మా అబ్బాయి కార్డులో లేడు యాడ్ చేయాలని చెప్పి అడుగుతారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైనా చదువుకుంటున్నాడు, ఆ అబ్బాయి రేషన్ కార్డులో లేడు, దానివల్ల ఏమవుతుంది, అతనికి ఏదైనా స్కాలర్షిప్ రావాలన్నా రాదు, అతనికి ఏదైనా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ రావాలన్నా రావు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అనేవి చాలా ఉంటాయి అన్నమాట. అతనికి సపోజ్ వేరే వాళ్ళకి ఏదైనా హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి, మనం సీఎంఆర్ఎఫ్ ఏదైనా రిలీజ్ చేయించాలన్నా, ఏదైనా మనకు హెల్త్ సంబంధించి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలన్నా కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మన సర్టిఫికేట్స్ అలాంటివన్నీ చాలా ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డు అనేది ఈరోజు మస్ట్. కాబట్టి అందరికీ ఈ సర్వీస్ అన్నీ కూడా మీరు మీ యొక్క షాప్ పరిధిలో ఉన్నటువంటి కార్డు హోల్డర్స్ అందరికీ కూడా తెలియపరిచి ఓన్లీ తెలియపరచడమే కాదు, మీరు వాళ్ళందరూ కూడా సచివాలయంలో అప్లై చేసే విధంగా లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సపోజ్ మీ పరిధిలో ఒక 500 కార్డ్స్ ఉన్నాయి. ఈ కార్డుకి సంబంధించి ఇంకా రేషన్ కార్డు లేకుండా కొంతమంది వస్తూ ఉంటారు, అయ్యా మాకు కార్డు లేదు, మేము ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము, మాచర్లో ఉంటున్నాము, మైగ్రేట్ అయ్యాము, ఇక్కడికి వలస వచ్చాము, 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం, మాకు కార్డు లేదు, మాకు అవగాహన లేదని. దానికి ఏం చేస్తారు మీరు జనరల్గా, సరే ఏముంది 4 కిలోలు బియ్యం ఇస్తే పోయిందని చెప్పి అలాంటి ఇచ్చిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళకి లిస్ట్ అవుట్ చేసుకొని మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేయించాలి. తర్వాత మ్యారేజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ కొత్తగా కోడలు వస్తారు, ఇక్కడ వాళ్ళకి రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ చేయాలి. అంటే డబుల్ కార్డు అవుతుంది అన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రి కార్డులో అబ్బాయి ఉంటాడు, అబ్బాయికి మ్యారేజ్ అవుతుంది, కోడలు వస్తుంది, ఆ అమ్మాయి పేరు యాడ్ అవుతుంది, వీళ్ళకి పిల్లలు కలిగి ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఒక కార్డులోకి యాడ్ చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరన్నా
ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఒక ఇద్దరు పిల్లలే కార్డులో ఉన్నారు. వాళ్ళు ఆ టైంకి కార్డులు తీసే టైంకి అందుబాటులో లేకపోవడం కావచ్చు, హాస్టల్లో ఉన్నప్పుడు చదువుకోవడం కావచ్చు, ఇలాంటి ఏదన్నా ఉంటే వాళ్ళ పేరు కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నటువంటి సౌకర్యం కల్పించింది అన్నమాట. ఇంకేదన్నా రాంగ్ ఆధార్ సీడింగ్ ఉంటే అలాంటివి, తర్వాత డెత్ కేసెస్ ఉంటే ఒకసారి ఏమవుతుందంటే అది చాలా ప్రీవియస్గా కొన్ని నంబర్ల ఆధార్ అనేది వేరే మనిషి యొక్క ఆధార్, జీవించినటువంటి ఆధార్, ఆ వ్యక్తి యొక్క ఆధార్ చనిపోయినట్టుగా కొన్ని చోట్ల తప్పులు పండి, అలాంటప్పుడు అసలు వాళ్ళకి చాలా ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు. ఏదన్నా రాంగ్ ఆధార్ సీడింగ్ ఉన్నా, రేషన్ కార్డులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు చేసుకునే అవకాశం మొత్తం 6 to 7 సర్వీసెస్ మనకి గవర్నమెంట్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ పరిధిలో ఉన్నటువంటి కార్డు హోల్డర్స్ లిస్ట్ అవుట్ చేసుకొని నా యొక్క ఎస్టిమేషన్ ప్రకారం సపోజ్ ఒక షాప్లో 500 కార్డులు ఉంటే 10% ఆఫ్ ది కార్డ్స్లో ఇష్యూస్ ఉంటాయి, అంటే 50 కార్డ్స్. కాబట్టి మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి మొత్తం 31,000 కార్డులు ఉన్నాయి మన దగ్గర, అంతే కదమ్మా? 31,000 కార్డులు ఉన్నాయి మనకి, అంటే రూరల్ అర్బన్ రెండు కలిపి. ఈ 31,000లో 10% మనకి అర్జీలు రావాలి, 3,000 అర్జీలు రావాలి, మనకి ఎట్టి పరిస్థితిలో రావాలి. అలా ఉన్నప్పుడే మనం అందరం కూడా సక్రమంగా పనిచేసినట్టు. ఎందుకంటే మా దగ్గర రోజు ఎవరొకళ్ళు సందర్భంలో వస్తూనే ఉంటారు. మేమేం చెప్తా ఉంటాము, కొత్త రేషన్ కార్డు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆప్షన్ ఇవ్వలేదు, ఇస్తారు అని చెప్తా ఉంటాం. అన్నీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ యొక్క రేషన్ కార్డుతోనే టైఅప్ అయి ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా అందరూ కూడా డీలర్స్ బాధ్యతగా వహించి మీ పరిధిలో ఉన్నటువంటి కార్డు హోల్డర్స్ అందరికీ కూడా తెలియపరిచి మీరు ఈ రేషన్ కార్డు అప్లికేషన్స్ వితిన్ రేపు 1st తారీఖులోపు అప్లై చేయించాలి అన్నీ కూడా. ట్రాన్స్ఫర్ ఒకళ్ళకే చెప్పారా, ఫ్యామిలీ మొత్తం చెప్పారు? ఏది అంటే వేరే ఊళ్ళో ఉన్నారు ఆధార్ కార్డు అడ్రస్, ఇప్పుడు మార్చడానికి దానికి వచ్చేసి 10 సంవత్సరాలు చెప్తారు. వాళ్ళేమంటే ఇప్పుడు వీళ్ళు మార్చుకోవాలంటారు. ఆధార్ కార్డు చేంజ్ చేసుకోవాలి. అది ఓన్లీ రేషన్ కార్డు హోల్డర్ చెప్పారా, లేకపోతే ఫ్యామిలీ మొత్తం చెప్పారు? రేషన్ కార్డు అంటే అందులో మొత్తం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. ఇంకొకటి ఏంటంటే ఈ రిలేషన్ అనే ఆప్షన్ రాలేదండి సార్. అంటే రిలీషన్ అంటే డెత్ కేసు మాత్రమే వచ్చింది. మ్యారేజ్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అమ్మాయి వెళ్ళిపోయింది, ఆమె తెలంగాణలో ఇచ్చారు, ఆప్షన్ అనేది ఇంకా ఇవ్వలేదు. గవర్నమెంట్ పర్సూ చేస్తారు. ఐటీ కట్టున్నారు, ఆ పిల్లలు తీసేయండి. సపోజ్ నేనే ఉన్నాను, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నేను మా అమ్మగారి రేషన్ కార్డులో ఉన్నాను, మా అమ్మ హౌస్ వైఫ్, మా అమ్మగారికి పెన్షన్ వస్తూ ఉంటుంది, నాకు సపరేట్ ఫ్యామిలీ ఏర్పడింది, నా ఫ్యామిలీ కన్నా మా అమ్మగారి ఫ్యామిలీకి సంబంధం ఉండదు. నేను ఎంప్లాయీని కాబట్టి ఆమెకి ఏదైనా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ రావాలన్నా, నేను మా మదర్ని చూడట్లేదు, ఆమె లైఫ్ ఏదో ఉంది, నేను నా ఫ్యామిలీతో నేను సపరేట్గా ఉన్నాను. అలాంటప్పుడు నా వల్ల ఆ ఫ్యామిలీ యొక్క పెన్షన్ ఆగిపోవడం ఇలాంటి సందర్భాలు కూడా ఇలాంటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ అది రాశారు, అది పర్సువేషన్లో ఉంది. నిన్న మ్యారేజ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు కదా, రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఇచ్చారు. అలాంటి ఇది కూడా ఇస్తారు, 1 or 2 days ఇస్తారు. మీరు అప్లికేషన్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. సర్వర్ వచ్చేస్తుంది, అర్ధరాత్రి కూర్చొని సర్వర్తో చేయిస్తాం. ఏంటిది అది వేరు కదా, రేషన్ కార్డు గురించి మీరు సర్వర్ గురించి మర్చిపోండి. మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్. మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్, హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును. డబల్ కాట్, కూలర్, బీరువా, సోఫా సెట్, మిక్సీలు, కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును. మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. ఫోన్ నెంబర్ 9502333245. ఇప్పుడే సంప్రదించండి. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీశైలం రోడ్, మాచర్ల, శ్రీనివాస థియేటర్ ఎదురు. మరి త్వరపడండి, ఎందుకు ఆలస్యం? ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్,
మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మార్చెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మార్చెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.